జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్వశిక్ష అభియాన్ సిబ్బంది చేస్తున్న సమ్మె 4వ రోజుకు చేరుకుంది. మంచిర్యాల జిల్లాలోని నాస్పూరు సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు కోలాటమాడుతూ నిరసన వ్యక్తం చేశారు. తాము సమ్మెబాట పట్టడంతో మండల కేంద్రాల్లోని విద్యా వనరుల కేంద్రాలు తెరుచుకోలేదన్నారు. కస్తూర్బా విద్యాలయాల్లో బోధన నిలిచిపోయినట్లు తెలిపారు. భవితా సెంటర్లు కూడా మూసి ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ చీఫ్ హోదాలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సర్వీస్ ని అధికారంలోకి రాగానే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల్ని అమలు చేయడంలో జాప్యం కారణంగా సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. సమ్మెకు డీటీఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు. సాధిద్దాం సాధిద్దాం సమాజంతో ఎస్ఎస్ఎల్ ఐక్యత ఎస్ఎస్ఎల్ సమాన పనికి ఎస్ఎస్ఎల్ సుప్రీంకోర్టు ఇచ్చిన హామీని వెంటనే సాధిద్దాం సాధిద్దాం సమాన పనికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే సాధిద్దాం ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల మేము 10-15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా సమగ్ర శిక్షలోనే ఉన్నారు. మా సంవత్సరం సమ్మె చేసినప్పుడు కూడా అప్పటి పీసీసీ చీఫ్ ప్రస్తుత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వచ్చి మాకు న్యాయం చేస్తాము, మీ న్యాయపరమైనటువంటి డిమాండ్స్ నెరవేరుస్తాము అని మాకు హామీ ఇచ్చారు. నెలకు సంవత్సరం అయింది మన ప్రభుత్వం వచ్చి, అయినప్పటికీ కూడా మనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. దానికి మేము డిసెంబర్ 6 నుంచి నిరవధికంగా నిరసనలు వ్యక్తం చేస్తూ మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ నెరవేర్చండి, మేము సమ్మెకి వెళ్తాము, మా సమ్మెకు వెళ్ళక ముందే మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తూ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలమైనటువంటి ప్రతిస్పందన రాలేదు సార్. ఇప్పుడు మేము ఈ నెల 10వ అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు మేము 100% టీచింగ్ స్టాఫ్ అంతా కూడా సమ్మెలోకి దిగింది. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే మేము కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో రెసిడెన్షియల్ మోడ్లో నడుస్తున్నాయి. అలాంటి రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ ని కూడా మేము త్వరలో 2 రోజుల్లో కూడా వాళ్ళని తీసుకొచ్చి మేము పూర్తిగా 100% సమ్మెలోకి దిగి ప్రభుత్వంతో పోరాటం చేస్తామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. మాకు పే స్కేల్ రూపంలో చెల్లించండి, మా ఉద్యోగాలకు భద్రత లేదు, ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఎప్పుడు ఊడిపోతాయో తెలియనటువంటి ఉద్యోగాలు మేము చేస్తున్నాము. మాకు నిరంతరం ఉద్యోగ పోరాటమే జరుగుతుంది. మరి ఇన్ని సంవత్సరాలు మేము ఇంత వ్యయ ప్రయాసాలు కోర్చుకొని శ్రమ మా యొక్క నిరంతర కృషిని విద్యాశాఖను ముందంజలో ఉంచడానికే ఇచ్చాము. కాబట్టి మాకు ఇప్పటికైనా మాకు పే స్కేలు ప్రకటించి వెంటనే జీవో రిలీజ్ చేయాలనేసి మేము సమగ్ర శిక్ష జేఏసీ తరఫున కోరుకుంటున్నాం. గత 4 రోజులుగా నిరసనలో సమ్మెలో ఉన్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులకు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మద్దతు తెలపడానికి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అసలు కాంట్రాక్ట్ వ్యవస్థనే ఘోరమైన వ్యవస్థ అంటే దాంట్లో విద్యా వ్యవస్థలోకి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చి అసలు పిల్లలకు ఏ విధమైన నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వాలకు ఏ ఉద్దేశం లేనప్పుడే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను విద్యా వ్యవస్థలోకి తీసుకొస్తుంది. కాబట్టి ఇట్లాంటి కాంట్రాక్ట్ వ్యవస్థను మొత్తానికి తీసేసి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థను అనేది లేకుండా ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్ఏ ఉద్యోగులు వెంటనే వీళ్ళని రెగ్యులరైజ్ చేసి వీళ్లకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. వీళ్ళను కూడా ఉపాధ్యాయ ఉద్యోగుల్లాగానే చూస్తూ విద్యా వ్యవస్థలో వీళ్ళను ఒక ఉద్యోగ వర్గంగా భావిస్తూ వెంటనే వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పట్టణ పేదరిక నిర్మూలన పథకం ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇచ్చేందుకు హైదరాబాద్ వెళ్లే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగుల్ని ముందస్తు అరెస్టులు చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా చెన్నూరు మెహ్మా రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ నాయకురాలు తలారి భూమక్క మాట్లాడుతూ గత 7 నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదని, సర్కారు బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. జీతాలు లేక కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకి పాలకులకి ఎన్నిసార్లు
ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అమలవుతున్న ప్రతి పథకం ప్రజల వద్దకు చేరవేసేలా ప్రభుత్వానికి మరియు ప్రజలకి మధ్య వారధిలా ఉంటున్నటువంటి ఆర్పీలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 16ని రద్దు చేసి తమకు పనికి తగ్గ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నా ఫోన్ చేంజ్ చేసుకుంటాను అన్న తీసుకోవడానికి రెడీ ఉన్నాడు. రేణుక రికార్డు వాయిస్ ఇస్తారా? మీ బాధలేందో చెప్తారా? తలారి భూమక్క 11th వార్డ్ ఆర్పీని. మా చెన్నూరు మున్సిపాలిటీలో వచ్చేసి 19 మంది ఆర్పీలం ఉన్నాం. మాకు మెప్మా నుండి 6,000 ఇవ్వడం అనేది జరుగుతున్నది. ఈ 6,000 జీతం కూడా మాకు 7 నెలల నుండి మాకు వేతనం అనేది రావడం లేదు. ఇంకోటి ఏంటిదంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కూడా వార్డు లెవెల్లో కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజల వద్దకు చేరవేసేది, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేది మా మెప్మా ఆర్పీసు. ప్రతి పనిలోనూ మేము ముందుంటాం. కానీ మాకు వచ్చే వేతనంలో కావచ్చు, మాకు వచ్చే అంటే బెనిఫిట్స్లో కావచ్చు మేము అందరికంటే వెనకాల ఉంటాం. కానీ మన ప్రభుత్వం ప్రవేశపెట్టినా కానీ ఎవరు ఏ పని చెప్పినా కానీ చేయడం అనేది జరుగుతున్నది. 7 నెలల నుండి సాలని వేతనాలు అందక మేము ఇదవుతున్నాము. మాకు ఉన్న డిమాండ్స్ ఏంటిది అంటే ఎలక్షన్ ముందైతే ఎలాంటి హామీలు ఇచ్చిండ్రో మాకు ఆ హామీలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం. మాకు అనేది డ్రెస్ కోడ్ అనేది లేదు. ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్లకు అనేది డ్రెస్ కోడ్ అనేది ఉన్నది. మాకు మా మెప్మా ఆర్పీకు స్టేట్ లెవెల్లో కూడా ఎలాంటి డ్రెస్ కోడ్ లేదు. మాకు డ్రెస్ కోడ్ అనేది ఒకటి ఇవ్వాలి, పనికి తగ్గ వేతనం అనేది ఇవ్వాలి, ఐడి కార్డు, ఇన్సూరెన్సు, ఉద్యోగ భద్రత అనేది ప్రతిదీ మాకు అంటే ఇటువంటి భద్రత అనేది మాకు ప్రభుత్వం నుండి మా ఆర్పీలకు కల్పించాలని కోరుతున్నాం. అంటే ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటిది అంటే మేము మా సమస్యలు అయితే ఎగ్గున్నాయో మాకు 7 నెలల నుండి జీతం అనేది రావడం లేదు. ఆ జీతం కోసం అనేది మాకు హెడ్ ఆఫీస్కు చెప్పుకోవడానికి, మా బాధ చెప్పుకోవడానికి లెటర్ ఇవ్వడానికే మేము వెళ్తామంటే మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. దయచేసి ప్రభుత్వాలు కావచ్చు అందరూ మాకు సహకరించి మా డిమాండ్స్ అన్నీ నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి 16 జీవో అనేది రద్దు చేయాలని మా మెప్మా ఆర్పీస్ అందరం కోరుకుంటున్నాం. జన్నారం మండలంలోని అటవీ డివిజన్ కార్యాలయంలో గోదావరికని లేబర్ కోర్టు అధికారుల ఆదేశాల మేరకు లక్షడిపేట కోర్టు వారు ఫర్నిచర్ను సీజ్ చేశారు. జన్నారం డివిజన్ కార్యాలయంలో అనిమల్ ట్రాకర్ గా విధులు నిర్వహిస్తున్న బియ్యాల రాజాలింగన్ అటవీ శాఖ డివిజన్ అధికారులు విధుల నుండి తొలగించడంతో తాను నష్టపోయానని గోదావరికని లేబర్ కోర్టును ఆశ్రయించగా లేబర్ కోర్టు జన్నారం అటవీ డివిజన్ అధికారులని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అటవీ డివిజన్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తిరిగి మళ్లీ రాజలింగన్న కోర్టును ఆశ్రయించారు. డివిజన్ అధికారులు రాజలింగన్నని విధుల్లో తీసుకోకపోవడంతో జన్నారం అటవీ డివిజన్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, తాళ్లపేట అటవీ రేంజ్ ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ ని సీజ్ చేయాలని కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు దాదాపు 10 లక్షల విలువ గల ఫర్నిచర్ ని సీజ్ చేసి కోర్టుకు తరలించారు. వీడియో జరుపుకోలే తీయనిలే నేను మీ సిస్టమ్ లెక్క అనుకుంటున్నాను.
ప్రతి పేపర్ మీద మేము దీన్ని ఎందుకు సీజ్ చేస్తున్నామంటే డిఎఫ్ ఆఫీస్ ఫర్నిచర్ అనే ప్రాపర్టీని. సో బియ్యాల లింగాన్ని ఆయన ఒక ఎంప్లాయీని సడన్గా తీసేశారని ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టు ఆల్రెడీ వాళ్ళని జాబ్లోకి తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చింది. అయినప్పటికీ డిఎఫ్ఓ గారు రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ కాకపోయేసరికి ఆయన మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యారు. సో ఆయనకు అవార్డు ఇచ్చేది అంటే ఏ రోజు తీసుకోమన్నారంటే 18 జూన్ 2024 రోజు తీసుకోమన్నారు. కానీ అప్పటికి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అప్పటి నుండి ఇప్పటి వరకు 4 months 15 days అవుతుంది. సో ఆయన సాలరీ నష్టపోయారు కాబట్టి, ఉద్యోగం లేదు అండ్ ఆర్థికంగా నష్టపోయాడు కాబట్టి ఆయన ఆర్థికంగా స్ట్రెంథెన్ చేయడానికి మళ్ళీ కోర్టు ఏంటంటే సో నష్టపరిహారం కింద ఈ సామాన్ జప్తు చేయమని డిఎఫ్ఓ ఆఫీస్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఆర్ ఆఫీస్ తాళపేట ఇవి రెండింటిని జప్తు చేయమని కోర్టు ఆర్డర్స్ వచ్చాయి. అందుకే మేము కోర్టు నుండి సో జడ్జి గారు ఆర్డర్ బేస్ చేసుకుని వచ్చి ఇక్కడ సామాన్ జప్తు చేస్తున్నాం. చట్టాలను గౌరవిస్తూ మంచి నడవడికతో ఉన్న వారికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం సిపి శ్రీనివాసులు హెచ్చరించారు. పెద్దపల్లి స్వరూప గార్డెన్ లో పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లకి సిపి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలో మంచి నడవడిక సత్ప్రవర్తనతో మెలగాలని రౌడీ షీటర్లకి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వచ్చిన రౌడీ షీటర్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనల్లో పాల్గొనకుండా పద్ధతి మార్చుకుని మంచిగా జీవిస్తే వారిపై ఉన్న రౌడీ షీట్ ఎత్తివేస్తామని అన్నారు. అలా కాకుండా మరలా క్రైమ్స్ కి పాల్పడితే పీడీ యాక్ట్ తో పాటు చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ చేతన, ఏసీపీ కృష్ణతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేసినందుకు అందరికీ తప్పులన్నీ మర్చిపోయి మా పరంగా కానీ మా చుట్టుపక్కల పరంగా కానీ ఉన్నటువంటి ఎటువంటి వ్యక్తులు కూడా హాని చేయమని మీరందరూ బాగా అర్థం చేసుకున్నందుకు, ఇదన్నీ అర్థం చేసుకున్నది విన్నది ఏదో పిలిచారు వచ్చాము అది ఒక మెసేజ్ లాగా తీసుకొని ఒక గురువు చెప్పినట్టు లేకపోతే దాన్ని పాటించి ఫ్యూచర్లో మీరెవరు మళ్ళీ ఇక్కడికి వచ్చేటట్టుగా దేవుడిగా ప్రమాణం చేసి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరవాధిక సమ్మె 4వ రోజుకు చేరుకుంది.
సమ్మెలో భాగంగా కార్యాలయం ముందుగల జాతీయ రహదారిపై టీ తయారు చేసి ముఖ్యమంత్రి విగ్రహానికి తాగిపించారు. ఈ సందర్భంగా టీ తాగండి, రెగ్యులరైజ్ జీవో జారీ చేయండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే తమను రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించే పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కేవలం టీ తాగే అంత సమయంలోనే మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటికీ తమ హామీని నెరవేర్చలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. హన్మకొండలో వరంగల్లో మేము లాస్ట్ ఇయర్ చేసినటువంటి సమ్మెలో వచ్చి మాకు ఛాయ్ తాగినంత సేపట్లో మిమ్మల్ని పిలిపించి మాట్లాడి మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి, అందుకే అసలు మాకు ఏం రిజల్ట్ రాకపోవడం వల్ల మమ్మల్ని అసలు మేము ఎందరు మంత్రుల దగ్గర తిరిగి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల మేము ఇక్కడికి వచ్చి ఈసారి ఇక్కడికి సమ్మెలో కూర్చున్నాం సార్. అందుకే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయి కూడా సంవత్సరం అవుతుంది సార్. నెల రోజుల్లో చేస్తా అన్న ముచ్చట సంవత్సరం గడిచినా కూడా మీకు గుర్తుకు రాలేదా సార్? మేము ఆ రోజు మీరు వచ్చి హామీ ఇవ్వడం వల్లనే మేము ఈ రోజు ఇప్పుడు ఛాయ్ తీసుకొని ఈ నిరసన తెస్తూ మమ్మల్ని అందరినీ పిలిపించి మా కమిటీ సభ్యులని అందరినీ పిలిపించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ, కనీసం రెగ్యులరైజ్ చేసే కంటే ముందు మాకు పే స్కేల్ ప్రకటించి అప్పటి వరకు మీకు మాకు కొంచెం టైం ఇచ్చి పే స్కేల్ ఇవ్వండి, ఇంకా ఛాయ్ తాగి మాకు రెగ్యులరైజ్ చేయండి సార్. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.